హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని స్టాక్స్‌లో సడెన్‌గా పెద్ద పెద్ద మూవ్‌మెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. రీజన్ ఏంట్రా అంటే ఈ స్టాక్‌లో బల్క్ డీల్ అయిందనో, ఈ స్టాక్‌లో బ్లాక్ డీల్ అయిందనో చెప్తూ ఉంటారు న్యూస్‌లో. ఆఫ్‌కోర్స్ ఈ డీల్స్ వల్ల స్టాక్స్ పెరగవచ్చు, పడవచ్చు కూడా. బట్ మొమెంటమ్‌తో వస్తూ ఉంటాయి ఎక్కువగా మూవ్‌మెంట్స్ అనేది. సో ఈ వీడియోలో అసలు ఎందుకు ప్రైసెస్ వీటి వల్ల అంతలా మూవ్ అవుతూ ఉంటాయి? అసలు ఈ బల్క్ డీల్ అంటే ఏంటి? బ్లాక్ డీల్ అంటే ఏంటి? అవి జరుగుతున్నప్పుడు లైవ్‌లో ఎక్కడ చూడాలి? వాటిని మన ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్‌కి ఎలా యూజ్ చేసుకోవాలి? అనేది మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. ఓకే గదా! ముందు ఈ బల్క్ డీల్ ఆర్ బ్లాక్ డీల్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరైనా, నేనైనా మహా అయితే ఒక రోజులో ఎన్ని స్టాక్స్ కొంటాం జెప్పండి? అండ్ ఒక స్టాక్‌లో ఎన్ని షేర్స్ కొంటాం జెప్పండి? అదే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐఎస్ అయితే కోట్లలో, కోట్లలో డబ్బు కాదండి. కోట్లలో షేర్స్ కూడా కొంటూ ఉంటారు. అండ్ ఒకరు కొంటున్నారు అంటే ఇంకొకరు అమ్ముతున్నారు కూడా గదా! సో వాళ్ళిద్దరి మధ్యన డీల్ కుదురుతుందనే కదా! సో ఇలాంటి పెద్ద పెద్ద ఆర్డర్స్ ప్లేస్ అండ్ ఎగ్జిక్యూట్ అవ్వడాన్నే బల్క్ ఆర్ బ్లాక్ డీల్ అనొచ్చండి. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే. బట్ ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వాట్ ఈస్ అ బల్క్ డీల్? బల్క్ డీల్ అంటే సింపుల్‌గా చెప్తానండి. ఇది మానిటరీ వాల్యూ మీద డిపెండ్ అవ్వదు. అంటే ఎంత డబ్బులు పెట్టి ఆర్డర్ వేసాం అనే దాని మీద డిపెండ్ అవ్వదు. ఇది వాల్యూమ్ సైజ్ మ్యాట్రిక్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. 0.5% ఈక్విటీ షేర్స్. అంటే ఒక సింగిల్ క్లయింట్ కోడ్ మీద సింగిల్ డేలో ఒక కంపెనీ ఈక్విటీ షేర్స్‌లో 0.5% కన్నా ఎక్కువ ట్రేడ్ జరిగితే అంటే బై ఆర్ సెల్ జరిగితే దాన్ని బల్క్ డీల్‌గా క్లాసిఫై చేయొచ్చండి. అర్థమైంది కదా! ఇలా ఎందుకంటున్నా అంటే ఒక కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ 1,00,00,00,000 అనుకోండి. అంటే ఒకే రోజు ఆ స్టాక్‌లోనే ఒకే పాన్ అకౌంట్ 1,00,00,00,000లో 0.5% ఎంతండి? 500 క్రోర్స్ కదా! ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ పెట్టి షేర్స్ అమ్మినా లేక కొనినా సరే దాన్ని బల్క్ డీల్ అంటారు. అదే 1000 క్రోర్స్ తాలూకా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అయితే జస్ట్ 5 క్రోర్స్ వర్త్ షేర్స్ బై ఆర్ సెల్ చేసినా సరే అది బల్క్ డీల్ అయిపోతుంది గదా! అందుకనే ఇందాక అన్నాననమాట. ఏమని బల్క్ డీల్ మానిటరీ వాల్యూ మీద డిపెండ్ అవ్వదు. ఎన్ని కోట్లు అమ్మాం, ఎన్ని కోట్లు కొన్నాం అని కాదు. వాల్యూమ్ సైజ్ మీద డిపెండ్ అవుతుందండి. ఇంకా ఈ బల్క్ డీల్ అనేది రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్‌లో అంటే మనం చేసినట్టే 9:15 నుంచి 3:30 లోపల నార్మల్ పబ్లిక్ ఆర్డర్ బుక్‌లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? మీరు నేను కొన్న చోటే వీళ్ళు కూడా కొంటూ, అమ్ముతూ ఉంటారండి. అంటే నేను అంటుందేంటంటే, ఒకరు ఇలా బల్క్ డీల్ చేద్దాం అనుకోని ఎక్స్‌చేంజ్‌లోకి వచ్చి షేర్స్ బై చేస్తున్నారనుకోండి. మీరు నేను అమ్మిన షేర్స్ కూడా వాళ్ళు కొనుక్కోవచ్చు. అర్థమైందా లేదా? ఇంకొకటి ఇది సింగిల్ ట్రాన్సాక్షనే అవ్వాలని లేదు. బ్రోకర్ ఏంటంటే రోజంతా స్లైడ్స్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు కొన్ని షేర్స్ అమ్మి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకొన్ని షేర్స్ అమ్మి, కొంచెం ఫాలో అయ్యాక ఇంకొన్ని షేర్స్ అలా క్లోజ్ అయ్యే టైంకి టోటల్ అగ్రిగేట్ 0.5% టచ్ అయినా సరే అది బల్క్ డీల్ కాలిక్యులేషన్స్‌కి వస్తుందండి. ఇక్కడే ప్రైస్ యాక్షన్ అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసారా? ఒక స్టాక్‌లో సెల్లింగ్ జరుగుతది. తర్వాత కొంచెం పెరుగుతది. మళ్ళీ సెల్లింగ్ జరుగుతది. దాని తర్వాత మళ్ళీ కొంచెం పెరుగుతది. మళ్ళీ ఆ ప్లేస్‌కొచ్చిన తర్వాత సెల్లింగ్ జరుగుతది. ఇన్‌స్టిట్యూషన్స్ ఇలాగే ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారండి. ఓకే గదా! ఇలా జరుగుతున్నప్పుడు కొన్ని ఫుట్ ప్రింట్స్ ప్రైస్ యాక్షన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అదే టెక్నికల్ అనాలిసిస్‌లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. సరే అది పక్కన పెడితే, ఈ బల్క్ డీల్ గురించి మాట్లాడుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి. ఈ బల్క్ డీల్ ద్వారా డెలివరీ స్ట్రిక్ట్‌లీ మ్యాండేటరీయే కాదు. అంటే ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ లేదా రివర్సల్ పొజిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదేనా ఇంట్రాడే ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చనమాట. నౌ ఈ బల్క్ డీల్ జరుగుతున్నప్పుడు ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుందంటారు? ఆఫ్‌కోర్స్ అంత వాల్యూమ్స్ ఒకే రోజు ప్లేస్ అవుతుంటే ప్రైస్‌లో మూవ్‌మెంటం రాదా చెప్పండి? ఎవరో అన్ని షేర్స్ అమ్మేద్దామని కూర్చుంటే సప్లై ఆఫ్ షేర్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ప్రైస్ ఫాలో అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది కదా! ఆఫ్‌కోర్స్ ఒక మంచి న్యూస్ ఉన్న టైంలో అనుకోండి కొనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సప్లైకి, డిమాండ్‌కి ఇంచుమించు ఆల్‌మోస్ట్ లైక్ ఒక ఈక్విలిబ్రియం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి గాబట్టి ప్రైస్ ఎక్కువ పడకపోవచ్చు. ఇప్పుడు రేర్ కండిషన్స్‌లో జరుగుతుంటాయి. బట్ బల్క్ డీల్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రైస్‌లో మొమెంటం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. సో, దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే గదా! నౌ మీకు రావాల్సిన ఒక డౌట్ ఏంటంటే, ఒక స్టాక్‌లో బల్క్ డీల్ జరుగుతుంది అని లైవ్ మార్కెట్‌లో మనం ఎలా తెలుసుకోవచ్చు? మంచి క్వెషనే గదా! దీనికి ఆన్సర్ చెప్పుకుందామండి. నార్మల్‌గా ఇలా బల్క్ డీల్ చేశామని చెప్పి డే ఎండ్‌లో ఆ కంపెనీ ఆ షేర్స్ బై ఆర్ సెల్ చేసిన బిగ్ ట్రేడర్ అనుకోండి. వాళ్ళు ఎక్స్‌చేంజ్‌కి చెప్పాలనమాట. అండ్ అదే మనం ఫైలింగ్స్‌లో తెలుసుకుంటూ ఉంటాం. సో, ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ వెబ్‌సైట్‌లో ఎక్కడైనా సరే డే ఎండ్‌లో చూడొచ్చండి అది. సో, నేను చెప్తుందేంటంటే మనకు వచ్చే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తది. ఇక్కడ బల్క్ డీల్ జరిగింది, అక్కడ బల్క్ డీల్ జరిగింది అని జెప్పి. అండ్ వీళ్ళు కొన్నారు, వాళ్ళు అమ్మారని చెప్పి వస్తుంటది. సో, అఫీషియల్‌గా లైవ్ మార్కెట్‌లో ఇన్ఫర్మేషన్ ఏమీ రాదండి.
కొన్ని గెస్సెస్‌తో మనం ఇక్కడ బల్క్ డీల్ జరుగుతుంది అని చెప్పుకుంటూ ఉండొచ్చు. అలాగే ఫైనాన్షియల్ వెబ్‌సైట్స్‌లో కూడా ఏంటంటే ఇన్‌సైడర్ ఏదో న్యూస్ వస్తూ ఉంటుంది. లేదంటే ఏదో ఉంటూ ఉంటాయి గదండీ. సో, అలాగేదో లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదంటే యాస్ పర్ సోర్సెస్ ఈ బల్క్ డీల్ జరిగింది ఇలా చెప్తూ ఉంటారు. లేదన్నా సరే మీరు కూడా గెస్ చేయొచ్చండి. ఏమంటే ఒక స్టాక్‌లో నార్మల్ డేస్‌లో ఉండే వాల్యూమ్స్ కాకన్నా ఎక్కువ వాల్యూమ్స్‌లో ట్రేడ్ అవుతూ ఉంటుందనమాట. సో, వాల్యూమ్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఆర్డర్ విండో చూస్తూ ఉన్నా సరే ఈ బిడ్ ఆర్ ఆస్క్ రేట్స్ దగ్గర హై క్వాంటిటీస్ ఉంటూ ఉంటాయన్నమాట. సో, వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నా లేదంటే బిడ్ ఆస్క్ రేట్స్ దగ్గర హై క్వాంటిటీస్ ఉంటూ ఉన్నా సరే అక్కడ బల్క్ డీల్ జరుగుతుందేమో అనే మీకొక డౌట్ రావాలి. అర్థమైందా లేదా? నౌ మీరు కొన్ని రోజులు ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉండి అండ్ అలాగే మీ అబ్జర్వేషన్స్‌ని డే ఎండ్‌లో బల్క్ డీల్ అఫీషియల్ డేటాతో కంపేర్ చేస్తూ ఉన్నారనుకోండి. మీకు కొన్ని రోజులకి అర్థమయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ వెబ్‌సైట్స్ కూడా యాస్ పర్ రిపోర్ట్స్ అనో, యాస్ పర్ సోర్సెస్ అనో లేదంటే గెస్సింగ్ అనో ఇలా కూడా కొన్ని బల్క్ డీల్స్ తాలూకా డేటా ఇస్తూ ఉంటారు లైవ్ మార్కెట్‌లో కూడా. అవి ట్రాక్ చేస్తూ ఉండొచ్చనమాట. బట్ మీ అంతట మీరే గెస్ చేస్తూ ఉంటే మంచిదండి. ఎందుకంటే ఆ బల్క్ డీల్ అయిన తర్వాత అంటే అవుతున్నప్పుడు కూడా లేదంటే అయిన తర్వాత కూడా మొమెంటమ్ కొంతవరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఒకవేళ స్టాక్‌లో రివర్సల్ వచ్చినా సరే నేను మీకు చెప్తుందేంటంటే ఎక్కువ మొమెంటమ్ కావాలి మనకి. అర్థమైంది కదా! ఒక ఇంట్రాడే ట్రేడర్ చూసినా లేదంటే స్వింగ్ ట్రేడర్ చూసినా ఎవరు చూసినా సరే ఇప్పుడు డైరెక్షన్ గెస్ చేయడంతో పాటు మొమెంటమ్‌ని కూడా క్యాప్చర్ చేసుకునేటట్టు ఉంటే మంచిది గదా! నౌ ఈ బల్క్ డీల్ డేటాని ఇంకా బాగా ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అనేది మనం మళ్ళీ లాస్ట్‌లో మాట్లాడుకుందాంలెండి. నెక్స్ట్ బ్లాక్ డీల్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ఎ బ్లాక్ డీల్? సీ ఈ బ్లాక్ డీల్ గురించి కొంచెం రూల్స్ మారుతున్నాయి అనుకుంటాం ఈ టైంలో. సో, ఆ న్యూ రూల్స్‌ని కన్సిడర్ చేసుకొని చెప్పుకుందాం. బట్ మీరు వీడియో చూసే టైంకి ఏ రూల్ ఉందో ఏంటో అనేది మీరు ఒకసారి క్లారిఫై చేసుకుంటే మంచిదనమాట. సీ బ్లాక్ డీల్ ఏంటంటే 2 పార్టీస్ మోస్ట్‌లీ బిగ్ ప్లేయర్సే ముందే ప్రీ అరేంజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకునే విండో ట్రేడ్. అంటే ఇప్పుడు ఒకరు ఎక్కువ షేర్స్ అమ్మాలనుకుంటున్నారండి. ఇంకొకళ్ళు కూడా అంత ఎక్కువ షేర్స్ కొనాలి అనుకుంటున్నారు. సో, ఇద్దరు నార్మల్‌గా మనలా ట్రేడింగ్ విండోలో ఓపెన్ చేసుకొని బై అండ్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం బదులు అండ్ ఆ వాల్యూమ్స్ అన్నీ చార్ట్ మీద కనిపించే బదులు ఈ బ్లాక్ డీల్ ద్వారా షేర్స్‌ని బై ఆర్ సెల్ చేసుకుంటూ ఉంటారండి. నౌ పెద్ద ఆర్డర్ అంటే ఎంత అనే డౌట్ రావచ్చు మీకు. దాన్నే టికెట్ సైజ్ అని అంటారు. నేను ఒక ₹1,00,00,000 తాలూకు షేర్స్ కొంటాను. నన్ను బ్లాక్ డీల్ ప్లాట్‌ఫార్మ్‌లోకి రానిస్తారా అంటే రానివ్వరండి. మినిమమ్ టికెట్ సైజ్ 25 crore రూపీస్. అదే ముందు 10 crore అలా ఉండేది. ఇప్పుడు ఫిల్ట్రేషన్ ప్రాసెస్ కోసం సెబీ ఈ లిమిట్స్ పెంచుతున్నారు అని చెప్పి ఏదో వస్తున్నాయన్నమాట. న్యూస్ అది వస్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ విండోలో చూస్తే రోజుకి 2 సార్లండి 15 మినిట్ తాలూకా కాన్సంట్రేషన్ సెషన్స్ మాత్రమే ఉంటాయి. మార్నింగ్ విండో 8:45 నుంచి 9:00 వరకు ఉంటుంది. అండ్ అక్కడ ట్రేడ్ అయ్యే ప్రైస్ ఏంటంటే ప్రీవియస్ డే తాలూకా క్లోజింగ్ ప్రైస్. నౌ ఆఫ్టర్‌నూన్ విండో ఒకటుంటుంది. 2:05 పీఎం నుంచి 2:20 పీఎం వరకు. ఇక్కడ రిఫరెన్స్ ప్రైస్ ఏంటంటే 1:45 నుంచి 2 పీఎం వరకు క్యాష్ మార్కెట్ ట్రేడింగ్‌లో అయ్యే ప్రైస్ ఆ వీడబ్ల్యూఏపీ తాలూకా కాలిక్యులేషన్ బేస్ చేసుకొని ఉంటుందంటున్నారండి. అండ్ ఇంకొకటి ఈ ప్రైసెస్‌లో ప్లస్ ఆర్ మైనస్ 3% అనుకుంటా. ఆ రేంజ్‌లోనే ఈ షేర్స్ అనేది బై ఆర్ సెల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే కదా! అండ్ ఇంకొకటి ఇది స్ట్రిక్ట్‌లీ 100% మ్యాండేటరీ డెలివరీ కోసమే అండి. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కాదు. ఓకే కదా! నౌ ఈ బ్లాక్ డీల్స్ తాలూకా బేసిక్స్ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. సీ బల్క్ డీల్‌లో ఒక పెద్ద ప్లేయర్ వచ్చి అయితే అమ్ముతారు లేదంటే కొంటారు. సో, ప్రైస్ అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉన్నాదని చెప్పి ఇందాక అనుకున్నాం. బట్ బ్లాక్ డీల్‌లో ఏమవుతుందండి? ఎంత పెద్ద ప్లేయర్ ఎన్ని ఎక్కువ షేర్స్ అమ్ముతారో ఇంకొక ప్లేయర్ వచ్చి అన్నే కొనుక్కుంటారు గదా! సో, అంటే నేను అంటుందేంటంటే ఇక్కడ సప్లైలోని, డిమాండ్‌లోని ఇక్కడే ఒక ఈక్విలిబ్రియం వచ్చేసింది. సో, షేర్ ప్రైస్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడకూడదు ఇన్ జనరల్. అండ్ ఇంకొకటేంటంటే ఒకరు అమ్మారు కాబట్టి అది బ్యాడ్ న్యూస్ అనుకున్నా సరే, ఇంకొకళ్ళు అన్నే షేర్స్ కొన్నారు కాబట్టి దాన్ని గుడ్ న్యూస్ అనుకోవాలా లేదా అనే కన్‌ఫ్యూజన్ గూడా ఉంటది. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలండి? అంటే ఇది పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? అని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ కాన్సెప్ట్ అక్యుములేషన్ టెండెన్సీ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే ఒక టాప్ టైర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రెప్యూటబుల్ ఎఫ్‌పిఐస్ ఒక క్వాలిటీ స్టాక్‌ని కంటిన్యూయస్ సెషన్స్‌లో బై చేస్తూ ఉన్నారనుకోండి. అది సస్టైన్డ్ అక్యుములేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇవాళ ఒక స్టాక్‌లో ఒక మ్యూచువల్ ఫండ్ బ్లాక్ డీల్ ద్వారా కొన్ని షేర్స్ కొన్నారు. ఇంకొన్ని రోజుల్లో అదే స్టాక్‌లో మళ్ళీ ఇంకొక బ్లాక్ డీల్ ద్వారా వాళ్ళే స్టేక్ కొంటూ ఉన్నారు. సో, ఒక స్టాక్‌లో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఫ్యూచర్ మీద వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారని గదా! సేమ్ విత్ సెల్లింగ్ కూడా అండి. డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హ్యాంగ్ అనొచ్చనమాట. కార్పొరేట్ ప్రమోటర్స్ ఆర్ ఎల్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఇలా మేజర్ స్టేక్స్‌ని హెవీ స్కేల్‌లో సెల్ చేస్తూ ఉంటే ఏదో అంటే మార్కెట్ ఫ్లో లూప్‌లో సప్లై ఓవర్ హ్యాంగ్ బిల్డ్ అవ్వచ్చు. లేదు అంటే వాళ్ళకేదో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలిసుండొచ్చు. ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి గదా! అర్థమైందా లేదా అండి? దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు అర్థమైందా లేదా? ఇంకా ఇంకొన్ని టైప్ ఆఫ్ బ్లాక్ డీల్స్ కూడా ఉంటూ ఉంటాయి.
వాటి వల్ల ఎక్స్‌పెక్ట్ చేసినంత మొమెంటం రాకపోవచ్చండి. అవేంటంటే ఒకటి ఇంటర్నల్ ఓనర్ చేంజెస్. కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ తాలూకా ఓనర్స్ ఇంటర్నల్‌గా ఫ్యామిలీ ఎస్టేట్ ప్లానింగ్ ట్రస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అని ఇలా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. లేక ఇంటర్నల్ కార్పొరేట్ స్ట్రక్చర్ నుంచి ఇంకొక స్ట్రక్చర్‌కి షేర్స్ షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. అర్థమైంది కదా! లేక ఒక తండ్రి వాళ్ళ కొడుకుకి షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. సో, ఇలాంటివేవో జరుగుతున్నప్పుడు ఏంటంటే, అది జీరో ఫండమెంటల్ అసెట్ మోడిఫికేషన్ అనుకోవచ్చు. అంటే కంపెనీ తాలూకా క్యాష్ ఫ్లోస్‌లో గాని, బిజినెస్‌లో గాని రియల్ చేంజ్ ఏమి రాలేదు. జస్ట్ అలా షేర్స్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయంటే. సో, దీనివల్ల డైరెక్షనల్ ఇంపాక్ట్ ఉండదు కదండీ! సో, అందుకనే బిగ్ ప్లేయర్స్ చూస్తే అన్ని బ్లాక్ డీల్స్‌ని కన్సిడర్ చేసుకోరండి అనాలిసిస్‌లో. ఇంకొకటి సెకండ్ మెకానికల్ ట్రేడింగ్ అండ్ హెడ్జింగ్ అని చెప్పి. ఇప్పుడు ఇండెక్స్ తాలూకా రీబాలెన్సింగ్ ఏమైనా జరుగుతుందనుకోండి. ట్రాకింగ్ ఎర్రర్ మినిమైజ్ చేయడానికి ఇలాంటి బ్లాక్ డీల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కొంతమంది ఏంటంటే ఇప్పుడు హెడ్జింగ్ అంటారు. కొన్ని మిస్‌ప్రైసింగ్ ఉంటదన్నమాట. అంటే స్పాట్ ప్రైస్ తగ్గట్టుగా ఫ్యూచర్ ప్రైస్ అనేది ఉండదండి. సో, ఫ్యూచర్ ప్రైస్ ఒకవేళ బాగా ఎక్కువలో ఉండి, స్పాట్ ప్రైస్ ఒకవేళ బాగా తక్కువలో ఉన్నదనుకోండి. అదే స్టాక్ తాలూకుది. సో, స్పాట్ ప్రైస్‌లో బై చేసి డెరివేటివ్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి రివర్స్ పొజిషన్స్ తీసుకొని హెడ్జింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఇలాగేమైనా చేస్తూ ఉన్నా సరే కంపెనీ మీద ఒక ట్రెండ్ అనాలిసిస్ చేసి తీసుకున్న పొజిషన్స్ కాదు కదండీ! సో, వీటి వల్ల కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇన్ జనరల్‌గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సస్టైన్డ్ బయింగ్ చేసుకుంటూ ఉన్నా, లేక మంచి పేరు ఉన్న ఇన్‌స్టిట్యూషన్ బై చేస్తూ ఉన్నా, సెల్ చేస్తూ ఉన్నా, లేక ఒక ఇంపార్టెంట్ ప్రైస్ దగ్గర లేదంటే ఒక ఇంపార్టెంట్ టైమ్‌లో కూడా ఎక్కువ మంది బై చేసుకుంటూ ఉన్నా, ఇలా కొంచెం తీసుకుంటూ ఉండొచ్చండి. ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండొచ్చు. నౌ ఈ బ్లాక్ డీల్స్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఎందుకంటే మీరేం చెప్పారు ఇందాక మార్నింగ్ విండో ఒకటి, ఆఫ్టర్‌నూన్ విండో ఒకటి ఉంటుందంటున్నారు. సో, మార్నింగ్ విండోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక గంట, 2 గంటలు లేట్‌గొచ్చినా సరే 10 గంటలకి ఆ టైంకి మనకొచ్చేస్తది గదా! దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చా అంటే అఫీషియల్ డేటా బ్లాక్ డీల్ తాలూకా అఫీషియల్ డేటా కూడా ఈవినింగే వస్తదండి. మార్కెట్ సెషన్ అయిన తర్వాతే వస్తది. అర్థమైందా? 8:45 నుంచి 9:00 వరకు ఒక మార్నింగ్ విండో ఉంటదా బ్లాక్ డీల్ తాలూకాది? అది అయిపోయినా సరే ఏంటి అక్కడ ఇంటర్నల్‌గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే బయటికి రాడానికి ఈవినింగే అవుతదండి. మార్నింగ్ విండోలో జరిగిన ట్రేడ్స్‌ని, ఆఫ్టర్‌నూన్ విండోలో జరిగిన ట్రేడ్స్‌ని కూడా వాళ్ళు అన్నీ కలుపుకొని అప్పుడు బయటకి తీసుకొస్తారండి. 5:30 ఆ టైంకి బయటకి తీసుకొస్తారు. మరి లైవ్ మార్కెట్‌లో ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అవుతుంది? మరి ఆ వెబ్‌సైట్స్‌లో, ఈ వెబ్‌సైట్స్‌లో చెప్తారు కదా! అంటే అదే అండి. ఇప్పుడు బ్రోకర్‌కి తెలుస్తది, ఎక్స్‌చేంజ్‌కి తెలుస్తది. అంటే కొంతమంది మనుషులకి తెలుస్తది. సో, ఇంటర్నల్‌గా ఎవరో కొంచెం లీక్ చేయొచ్చు, లేదంటే ఎవరో గెస్ చేయొచ్చు. సో, ఇలాంటివన్నీ అందుకనే మీరు చూస్తే యాస్ పర్ సోర్సెస్ ఈ బ్లాక్ డీల్ ఇలా జరిగిందనుకుంటున్నాం, ఇంత జరిగిందనుకుంటున్నాం అనే అలా వస్తూ ఉంటాయి. ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా లేదా? బట్ అదే అండి. ఏదైనా సరే అఫీషియల్ డేటా అనేది ఈవినింగ్ వస్తూ ఉంటది. సో, అట్‌లీస్ట్ మీరు గెస్ చేయలేకపోయినా సరే, లైవ్ మార్కెట్‌లో గెస్ చేయలేకపోయినా సరే, అఫీషియల్ డేటాని చూసి ముందు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మార్కెట్‌లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఆ స్టాక్‌లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ ఒకవేళ ప్రైస్ పైకి వెళ్ళిపోయి మళ్ళీ పడుతూ ఉన్నా సరే, ఎక్కువ బ్లాక్ డీల్స్ జరిగిన రోజు అక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ యాడ్ అవుతదండి. మీ అనాలిసిస్‌కి యాడ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ముందేం జేస్తారంటే ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇవాళ బ్లాక్ డీల్, బల్క్ డీల్ ఏం జరిగింది అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అందులో ప్యాటర్న్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఒకే ట్రేడర్ ఎక్కువగా బై చేస్తున్నారా? సెల్ చేస్తున్నారా? అని చెప్పి ఒక నోట్ చేసుకోండి. దాని తర్వాత ప్రైస్ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది? అక్కడ మళ్ళీ ఇంకెవరైనా బై చేసుకుంటున్నారా? లేక వీళ్ళే అక్యుములేట్ చేస్తున్నారా? ఏంటనేది నోట్ చేసుకుంటూ ఉండండి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు గెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇవాళ ఈ బ్లాక్ డీల్ జరుగుతుంది, ఈ బ్లాక్ డీల్ జరుగుతుంది అని గెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో, కొంత మూవ్‌మెంట్ ముందే ఫైండ్ ఔట్ చేయడానికి మీరు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద మంత్ డేటాలో ఈ మ్యూచువల్ ఫండ్ ఈ స్టాక్‌లో ఇన్ని షేర్స్ కొన్నారు, స్టేక్ పెంచుకున్నారు, తగ్గించుకున్నారు అని డేటా వచ్చిన తర్వాత ఆ స్టాక్‌లో పెరుగుదల లేదంటే పడుదల ఇలాంటివి వస్తూ ఉంటాయి గదా! సో, ఆ డేటా రాకముందే మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అవునా గదా! ఇవన్నీ కాలిక్యులేషన్స్ చేసుకొని, లేదంటే డేటాని పెట్టుకొని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. సో, నార్మల్ ఇన్వెస్టర్స్ తాలూకా సెంటిమెంట్స్‌ని కూడా వాళ్ళకి ఏ టైంలో ఎలాంటి న్యూస్ వస్తదో అనేది కూడా మీరు ముందే ఫైండ్ ఔట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందో లేదా? సో, ఇదండి ఈ వీడియో. ముందు బల్క్ డీల్ అంటే ఏంటి? బ్లాక్ డీల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దాని తర్వాత అఫీషియల్‌గా ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలని తెలుసుకున్నాం. దాని తర్వాత గెస్సింగ్ కూడా చేయొచ్చు అని తెలుసుకున్నాం. దాన్ని మనం ఎలా ఎలా యూజ్ చేసుకోవచ్చు మన అనాలిసిస్‌లో అనేది కూడా తెలుసుకున్నాం. మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నా అండి ఈ వీడియో. ఇలాంటి నాలెడ్జ్ వీడియోస్, ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అలాగే మీకు కావాల్సిన టాపిక్ అని, కాన్సెప్ట్ అని అలాంటివి కూడా కింద కామెంట్స్‌లో పెడుతూ ఉండండి. అలాంటివి కూడా కవర్ చేసుకుంటూ ఉందాం. ఓకే కదా! జై హింద్.